నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. ఆవిష్కరణల కేంద్రం ఇక్కడ లైఫ్ సైన్సెస్లో 2030 నాటికి 5 లక్షల మందికి ఉద్యోగాలు. భవిష్యత్తు ల్యాబొరేటరీగా హైదరాబాద్. శ్రీధర్ బాబు. 7 రకాల క్యాన్సర్లు గుర్తించే కిట్ ఆవిష్కరణ. డేటా సెంటర్లకు ఏం రాయితీలు ఇస్తున్నారు? పక్క రాష్ట్రాలతో అధ్యయనం చేయండి. ఉదారంగా భూ పరిహారం ఇవ్వండి. కంపెనీల కోసం వేగంగా భూసేకరణ, మౌలిక సదుపాయాలు కల్పించడం ముఖ్యం. అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ 2030 నాటికి లైఫ్ సైన్సెస్లో 5 లక్షల మందికి ఉద్యోగాలు. ఇక్కడ ఏంటంటే ఆవిష్కరణల కేంద్రంలో జీవ విజ్ఞానం, ఔషధాలు, వైద్యంలో ప్రపంచ అగ్రగామిగా తెలంగాణ. ప్రజా ఆరోగ్యానికి ఉపయోగపడేలా ఆవిష్కరణలు. బయో ఆసియా 2026 సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. ప్రొఫెసర్ బ్రూస్కు జీనోమ్ వ్యాలీ అవార్డు ప్రదానం. హైదరాబాద్లో ఒపేలా హెల్త్ కేర్ జీసీసీ ఏర్పాటుకు నిర్ణయం. ట్రెడెన్స్ హైదరాబాద్ జీసీసీ విస్తరణకు అంగీకారం. జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్డో పశువుల వ్యాక్సిన్ల తయారీ. 12 ఎకరాల్లో ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ ల్యాబ్ ఏర్పాటు. ముఖ్యమంత్రి సమక్షంలో కుదిరిన ఒప్పందాలు. ఇది ఎంత కష్టపడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేది మీరు చూస్తుంటే ప్రతిరోజు నిత్యం వార్తలలో నిలుస్తున్న ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎక్కడనో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతలేడు. ప్రతి దగ్గర ఇప్పుడు ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఏంది దీనివల్ల ఏంది అంటే మనకు ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ని గుర్తించాలి. 7 రకాల క్యాన్సర్లు ఉన్నాయి. ప్రజలు ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారు. 7 రకాల క్యాన్సర్లు గుర్తుపట్టలేకుండా కూడా ఎంతోమంది చనిపోతున్నారు. వీళ్ళ కోసం ఇక్కడనే మన దగ్గరనే ల్యాబ్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే దానివల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రపంచ అగ్రగామిగా తెలంగాణ వైద్యంలో ప్రపంచంలో అగ్రగామిగా కావాలని చెప్పేసి ఇంత పోరాటం చేస్తున్నారు. 2030 నాటికి 5 లక్షల ఉద్యోగాలు. ఆలోచన చేసుకోరు. భవిష్యత్తు గురించి ఆలోచన చేసి పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రకంగా ఆలోచన చేసి పనిచేయాలి. ఏడో ఫామ్ హౌస్లో వండుకుంటే పనులు కావు. హైదరాబాద్లో 3 కార్పొరేషన్లలో ప్రత్యక్ష పరిశీలనకు వస్తా. కమిషనర్ ఉదయం 6 గంటలకే క్షేత్రస్థాయిలో ఉండాలి. సమీక్షలో రేవంత్. 2 ఏళ్ల పాలనపై సమీక్ష. సీఎం, మంత్రులు, టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం. రేపు ఢిల్లీలో భేటీ.